ఈ సిగ్నిఫికేషన్ వచ్చి చెప్పి ఊరుకోవడం కాకుండా దాంట్లో నుంచి ఏమైనా ఉంటే అక్కడక్కడ విషయాలు ఉంటే అవి కూడా తెలుస్తాయి. అందుకని పొడి పొడిగా చదువుకునే కంటే లెక్చర్ వింటే కొంచెం బాగా అర్థం అవుతుంది, అది ఉద్దేశం. లేదంటే ఇవి ఇలా చదివేసుకుంటూ వెళ్ళిపోతే చదువుకోవచ్చును, లెక్చర్ వింటే ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. సరే, సిగ్నిఫికేషన్స్ చూడండి. లగ్నానికి సిగ్నిఫికేషన్స్ ఇక్కడ నేను ట్రాన్స్లేట్ చేశాను, ఏం లేదు, ఇది తీసుకున్నాను ఇక్కడ నుంచి ట్రాన్స్లేట్ చేశాను. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్లేట్ కొట్టాను, ట్రాన్స్లేట్ కొట్టి తెలుగు అన్నాను అంతే. మీరు ఇన్స్టాల్ చేసుకుని మీ దాంట్లో కూడా ఈ వెబ్సైట్ నుంచి మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మొబైల్లో చూసుకున్నా కూడా ట్రాన్స్లేషన్, ఆటో ట్రాన్స్లేషన్ ఉంది, చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ హౌస్ లగ్నము. కాకపోతే ఇది గూగుల్ ట్రాన్స్లేట్ కాబట్టి ఇలాగే ఉంటుంది, కొంచెం ఏదో స్వీయ అని ఉంటుంది, ఏమిటో స్వీయ ఏమిటో సెల్ఫ్ అనమాట, మనకు సంబంధించిన విషయం. అది లగ్నము అంటే మనకి సంబంధించిన విషయాలన్నీ లగ్నంలో ఉంటాయి. కాబట్టి మీరు మొత్తం ఏ చార్ట్స్ తీసుకున్నా, లగ్న అంటే రాశి చక్రము, నవాంశ చక్రము, దశాంశ, సప్తాంశ, ఇందులో ఏ చక్రాలు తీసుకున్నా సరే లగ్నము అనగానే మనము అని గుర్తుపట్టాలి. అంతేగాని కొంతమంది ఏదో లగ్నము నవాంశలో లగ్నము భర్తకో భార్యకో అనుకుంటున్నారు, పొరపాటు, అలా కాదు. ఏ చక్రమైనా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, చక్రం చూస్తున్నాం, లగ్నం చూస్తున్నాం చక్రంలో అంటే అది మనల్ని మనం చూసుకుంటున్నాం ఆ పర్టికులర్ ఏరియాలో. దశాంశ చూస్తున్నాం అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది, లేకపోతే మన ఉద్యోగ రీత్యా మన విషయం ఎలా ఉంది, దశాంశ. నవాంశ అంటే మొత్తం అన్ని విషయాల రీత్యా మన క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, నవాంశ. ఓకే, అందులోని లగ్నము అంటే నీవు. సరే, శరీరము, ఓకే, స్వరూపము, కీర్తి, బలము, గౌరవము, జ్ఞానము, సంపద, జీవనోపాధి, దుఃఖము, శాంతి, అవయవాలు, పని చేయగల సామర్థ్యము, ఆయుష్, దీర్ఘాయువు అంటే లాంగ్ లైఫ్, షార్ట్ లైఫ్, రెండు కూడా వస్తాయి. కనుకనే మనం లగ్నం ఎలా ఉంది, లగ్నం కస్ఫ్ ఎలా ఉంది, అలాంటివి చూస్తున్నాం. ఓకే, ఎక్కడుంది లగ్నము, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, ఓకే, అలా వాటిని బట్టి కూడా చూస్తున్నాం. ఇదే సరిపోక మళ్ళీ మనం ఇదే విషయాన్ని నవాంశలో కూడా చూస్తున్నాం. దాని తర్వాత మనకి దాన్ని బట్టి ఎస్టిమేట్ చేయొచ్చు ఎలా ఉన్న సంగతి. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. నిన్ను నువ్వు ఎక్కువ మర్యాద ఇచ్చుకుంటావా, తక్కువ మర్యాద ఇచ్చుకుంటావా, ఇందులో ఏది మంచని కాదు, ఏది చెడని కాదు. ఓకే, ఏ ప్లానెట్ ఉన్నా సరే దానికి తగ్గట్టు రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు లగ్నంలో ఉదాహరణకి శని ఉన్నాడు అనుకుందాం. లగ్నంలో శని ఉన్నవాడు ఏంటి అంటే అవతల వ్యక్తిని ముందు ఉంచుతాడు, తనని వెనక్కి ఉంచుకుంటాడు. ఇది ప్రతిసారి సరే అని చెప్పలేము, ప్రతిసారి తప్పని చెప్పలేము. లగ్నంలో రవి ఉన్నవాడు తాను ముందు ఉంటాడు, మిగిలిన వాళ్ళకి వెనక్కి పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏదో ప్రమాదం వచ్చింది, లగ్నంలో శని ఉన్నవాడు మిగిలిన వాడు ముందుకు దోసి వాడు వెనక్కి ఉండొచ్చు. ఓకే, లేకపోతే ఏదైనా విషయం ఉంది, ఒక ఇంటికి పిలిచారు, భోజనాలు ఉన్నాయి, లగ్నంలో రవి ఉన్నవాడో లేకపోతే ఇంకోటి ఉన్నవాడో ముందు తినేయచ్చు, తర్వాత అతిథికి పెట్టచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, అంటే ఇది ఇలాగే ఉంటుంది అన్నది కాదు. ఓకే, సో ఆత్మగౌరవం, మీకు మిమ్మల్ని ఎంత మీరు గౌరవపరుచుకుంటారు అంటే, దీనికే కొంచెం పరాకాష్ఠకి వెళ్తే ఈగో, మరీ కిందకి వెళ్తే నిర్లజ్జ, అంటే తనని తాను గౌరవించుకోలేకపోవడం. కనుక ఉండవలసినంత ఈగో, ఉండవలసినంత గౌరవం మనిషికి ఉండాలి. స్వభావము, అవమానించే స్వభావం మరియు ప్రతీకారం తీర్చుకోవడం. ఓకే, మీరంతా అలాంటి విషయాల్లో ఎటున్నారు అన్నది లగ్నాన్ని బట్టి కూడా చెప్పగలుగుతాం. కలలు, డ్రీమ్స్. ఓకే, 12వ ఇంటి నుంచి చూస్తాము, లగ్నం నుంచి కూడా చూస్తాం. ఆనందం, మనిషి ఆనందంగా ఉన్నాడా లేదా, డబ్బు ఉండొచ్చు, ఆనందం పొందుతున్నాడా లేదా అన్నది కూడా లగ్నం నుంచి చూస్తాం, చతుర్థం నుంచి కూడా చూస్తాం. సంతోషం, కలలు, నిద్ర, అదే చెప్తున్నా కదా, నిద్ర 1వ ఇల్లు 12వ ఇల్లు రెండు. వయస్సు, ఏజ్. ఓకే, అంటే మీరు వయస్సుకు తగ్గ మనిషిలాగా ఉన్నారా, వయస్సు ఒకటి చూపిస్తుంటే మీరు మరో మనిషిలా బాగా ముసలాడిలా కనిపిస్తున్నారా తక్కువ వయసులోనే, లేకపోతే వయస్సు ఎక్కువ ఉన్నా తక్కువగా కనిపిస్తున్నారా, లేదా ఎంత వయస్సు ఉన్నారో అంత వయస్సు వారిలా కనిపిస్తున్నారా. మీ రాజకీయ జీవితం, పాలిటిక్స్కి ఖచ్చితంగా ఫస్ట్ హౌస్ ఇంపార్టెంట్ హౌస్. ఎందుకంటే మీ పేరు ప్రతిష్ట, మీకు ఓటు వేయాలి అంటే మీ మంచి పేరు ఉంటేనే మీకు ఓటు వేస్తారు, చెడ్డ పేరు ఉంటే ఓటు వేయరు. కనుక లగ్నం బాగా బలంగా ఉండాలి రాజకీయాలు. కళంకం, చెడ్డ పేరు. ఓకే, సో మంచి పేరు చెడ్డ పేరు రెండు ఇళ్ళ నుంచి వస్తాయి. ఫస్ట్ హౌస్, 10th హౌస్, పేరు. ఓకే, ఎప్పుడైనా ఒక సిగ్నిఫికేషన్ 2 ఇళ్ల నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఒక ఇల్లు పాడైనా మరొక ఇంటి నుంచి దాన్ని చూడవలసి ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి.
ఒక ఇల్లు మాత్రమే కాదు, ఒక ఇల్లు పాడైనా మరో ఇంటి నుంచి చూడవలసి ఉంటుంది. సరే. కళంకం లైవ్ స్టాక్ అంటే మనకి గొడ్డు గోద అంటాం కదా, ఆవులు గేదెలు అవి పెంచుకుంటే, ఒకవేళ పాత రోజులు కాబట్టి ఎవరి దగ్గర ఎన్ని ఎడ్లు ఉంటే అంత పెద్ద ఆసామి. అందుకని బాగా గొడ్డు గోద ఉన్నవాడికి బాగా గౌరవం ఉండేది, పరువు మర్యాదలు ఉండేవి సంఘంలో. ఓకే. జుట్టు కాపాడుకోవడానికి ప్రయత్నించడం, లేదా లగ్నంలో జుట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తలకాయ ఉంది కాబట్టి లగ్నంలో తలకాయ మీద జుట్టు కనుక, అందుకే లగ్నే అర్కే అల్పకచహ అని ఉంటుంది సూత్రం. అంటే లగ్నంలో రవి ఉన్నవాడికి జుట్టు తక్కువ ఉంటుంది అని. ఓకే. అది శరీరం మీద జుట్టు కావచ్చు, తల మీద జుట్టు కావచ్చు, కానీ ప్రతిసారి పనిచేస్తోందని చెప్పలేం. ఇది నవాంశని బట్టి, మెయిన్ లగ్నాన్ని బట్టి, తర్వాత దశమాన్ని బట్టి కూడా చెప్తున్నాం. ఓకే. ఎందుకని చెప్తున్నా, ప్రతిదానికి రెండు చోట్ల నుంచి చూడవలసి ఉంది. ఇప్పుడు నెత్తి మీద జుట్టు తక్కువ ఉంది, దశమం కూడా ఎఫ్లిక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. సరే. జ్ఞానము, వృద్ధాప్యము. ఫస్ట్ హౌస్లోని రాజయోగాలు ఉన్నాయి అంటే అవి లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంటారు. అంటే బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఫలిస్తాయి అవి. ఓకే. కనుక వృద్ధాప్యము, ఒకరి స్వంత బంధువులు లేక వ్యక్తుల నుండి పరువు నష్టము. ఓకే. తన స్వంత వారి నుంచి పరువు నష్టం కానీ, లేదా ఒకే కులం వారి నుంచి పరువు నష్టం కానీ, వాళ్ళ కమ్యూనిటీ అంటున్నాం ఈ రోజుల్లో, ఒకే ఆఫీస్లో పనిచేయడం వారి వల్ల పరువు నష్టం పొందడం అలా కూడా. తర్వాత పరువు, మర్యాద, వాటిని పొందడము కోల్పోవడం రెండు. మీ జన్మస్థలం అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు పుట్టినప్పుడు ఈ రోజుల్లో అనుకోండి హాస్పిటల్లో పుడుతున్నారు, హాస్పిటల్లో ఇంతకు ముందు ఒకవేళ ఏదైనా గృహం ఉంది ఆ ఇంట్లో పుడుతున్నారు, అందులోని వేసిన లాంతర్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత నూనె ఉంది అన్నదానికి కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఓకే. అంతవరకు వెళ్ళారు మన వాళ్ళు. ఎందుకంటే మీరు పుట్టిన చోటు ఎలా ఉంది, ఎటువైపు ద్వారం ఉంది, ఎంత పెద్ద ఏరియా ఉంది, ఎంత మంది మీ తల్లిగారిని, అదే ఇప్పుడు ఆ రోజుల్లో అంటే ఏదో అనేవారు మంత్రసానులు, ఎంతమంది మంత్రసానులు అటెండ్ అయ్యారు ఈ రోజుల్లో అంటే నర్సులో డాక్టర్లు ఆ లెక్క. ఓకే. అది ఎలా ఉంది అన్నదాన్ని కూడా మీరు లగ్నాన్ని బట్టి గుర్తించవచ్చు. అనారోగ్యం నుంచి విముక్తి, అంతే కదా. ఇప్పుడు ఆరో ఇల్లు బరువుగా ఉందా బలంగా ఉందా, ఒకటో ఇల్లు లగ్నం బరువుగా ఉందా బలంగా ఉందా అన్న దాన్ని బట్టి రోగాల్ని మీరు ఎదుర్కోగలుగుతున్నారా లేదా అని తెలుస్తుంది. ఓకే. ఇతరుల కోసం జూదం, తన జీవితాన్ని తాను పణంగా పెట్టి ఇతరుల కోసం బతకడం, ఎందుకంటే నిస్వార్థత్వం కూడా మీకు లగ్నం నుంచి వస్తుంది. చర్మ వ్యాధులు, లేకపోతే మంచి అందమైన చర్మం, అది కూడా లగ్నం నుంచి వస్తుంది. చర్మానికి బుధుడు కారకుడు, ఇవి నేర్చుకుందరు. ఓకే. కాకపోతే ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా తెలుసుకుంటే మొత్తం రాశి తత్వము, హౌస్, రాశి, ప్లానెట్, ఈ మూడు కలపాలి. ఇల్లు లేదా భావము, ప్లానెట్ అంటే గ్రహము, తర్వాత రాశి, మూడు కలిపిన తర్వాత మీకు ఫలితం వస్తుంది. అక్కడి నుంచి కూడా చాలా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా విడిచిపెట్టగలిగే అంతటి ఉదారత్వము కలిగి ఉండడం. ఓకే. త్యజించే స్వభావం అంటే ఉదారత్వం అన్నమాట. నువ్వెంత ఉదారుడివి అని నీ లగ్నాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. 12వ ఇల్లు మాత్రమే కాదు. కనుక ఏది మాట్లాడినా రెండేసి ఇళ్ల నుంచి కనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో ధనస్థానం చూస్తున్నారు, ధనం అక్కడికి ఆగిపోదు. 11వ ఇంటి నుంచి కూడా చూడండి, 9వ ఇంటి నుంచి కూడా చూడండి. నిజానికి ధనం అంటే ఈ రోజుల్లో 12 ఇళ్ళు ఉంటే 12 ఇళ్ల నుంచి డబ్బు రావచ్చు. ఒకప్పుడు మాత్రమే 2వ ఇంటి నుంచి చూసేవాళ్ళం. కారణం ఏమిటి అంటే 2వ ఇల్లు 9వ ఇంటి నుంచి 6వ ఇల్లు అయి ఉంటుంది. మీ నాన్నగారి యొక్క వృత్తి, అది మీ వృత్తి అయి ఉండేది కదా. మీ నాన్నగారు ఏం చేస్తే మీరు అది చేసేవారు. ఒక 200 సంవత్సరాల క్రితం మీ నాన్నగారు వేదాలు చేసి చెప్పేవారు, మీరు వేద పండితులు అవుతారు. మీ నాన్నగారు కుండలు చేసేవారు, మీరు కుండలే చేసుకుంటారు. ఇంకో వృత్తి చేసే అవకాశం ఆ రోజుల్లో లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. మీ మీ నాన్నగారు రిక్షా తొక్కచ్చు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. కనుక 2వ ఇంటి నుంచి మీరు చూడడానికి అవ్వదు. 2వ ఇంటి నుంచి మీరు ఏం చూడగలరంటే మీ నాన్నగారికి ఎలా ఉంది అన్నది చూడొచ్చు. ఉద్యోగము, వ్యాపారము ఎలా ఉంది అన్నది చూడొచ్చు. లేదా మీ 6వ ఇంటి నుంచి కూడా చూడొచ్చు, ఎందుకంటే 9వ ఇంటి నుంచి 10వ ఇల్లు అవుతుంది కాబట్టి 6వ ఇల్లు. 9th హౌస్ నుంచి 10th హౌస్ అంటే నాన్నగారి యొక్క ఉద్యోగము. ఓకే. 9th హౌస్ నుంచి 6th హౌస్ నాన్నగారి యొక్క ఉద్యోగం, ఇది కూడా. ఎందుకంటే డైలీ రొటీన్లో ఎక్కువ శాతం మనిషి ఉద్యోగంలోనే ఉంటున్నాడు కనుక. సరే. 2వ స్థానం చూడండి, వాక్కు. ఓకే.
సంపద, ఎందుకంటే మీ నాన్నగారు బాగా ఉద్యోగం చేశారు, లేకపోతే బాగా వ్యాపారం చేశారు, ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అది ఏం చేస్తారు? రెండో ఇంట్లో పెడతారు, అందుకు సంపద. ఓకే. మీ కుటుంబము. ఓకే. సంకల్పము లేదా నియంత్రణ, ఏమిటో ఇది ట్రాన్స్లేషన్, డిటర్మినేషన్ ఆర్ కంట్రోల్. ఓకే. అంటే మీరు ఒకటో ఇంటిని కాపాడుతుంది రెండో ఇల్లు. ఓకే. అందుకే దాన్ని మారణ మారకంగా చెప్తారు. ఎందుకంటే ఆ, కాపాడకపోతే ఏమవుతుంది? మారకం అవుతుంది. కాపాడితే బతుకుతుంది. కాపాడట్లేదు, కాపాడబడడం లేదు అంటే చంపబడుతున్నట్లు లెక్క. అందుకు దాన్ని మారక స్థానంగా తీసుకుంటారు. కొంతమంది దాన్ని ఆర్గళ అంటారు, కొంతమంది సస్టైనింగ్ హౌస్ అంటారు. సో ఏ ఇంటికైనా ఆ ఇంటి నుంచి రెండో ఇల్లు సస్టైనింగ్ హౌస్. కనుక కంట్రోల్ చేసేది లేదా సస్టైన్ చేసేది లేదా ఆ, డిట అసలు ఆ ఇల్లు ఎంత మీదకి వెళ్ళబోతోంది అన్నది కూడా అక్కడ నుంచి రెండో ఇంటిని బట్టి చెప్పవచ్చు. ఓకే. కళ్ళు, కంటికి కూడా రెండో ఇల్లు. డబ్బు సంపాదించడానికి మీరు ఉపయోగించే ప్రయత్నాలు, దీంట్లో కొన్ని కొన్ని ఈనాటి పరిస్థితులకు సరిపోవు. కనుక ఈనాటి పరిస్థితులకు రెండో ఇంటిని డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలుగా మీరు తీసుకుంటే, ఎందుకు అలా తీసుకునేవారు అంటే, తొమ్మిదో ఇంటి నుంచి ఆరో ఇల్లు అయి మీ వృత్తిలో మీరు దినచర్యలు, కుండలు చేసేవాళ్ళు ఇంట్లోనే కుండలు చేసేవారు, మరో చోటకెళ్ళి చేసేవారు కాదు. ఆ రోజుల్లో ఇల్లు వేరు, ఆఫీస్ వేరుగా ఉండి వేరే చోటకెళ్ళి ఉద్యోగం చేయవలసిన అవసరం ఎవరికి ఉండేది కాదు. ఇది అందరూ గ్రహించండి. ఓకే. ఇవి రాసే సమయానికి అవి ఏం లేవు. వృత్తి అన్నది మీకు, అందుకే కులాన్ని బట్టి వృత్తి అన్నారు. ఆ కులంలో ఉండి ఆ వృత్తి చేసుకుంటున్నారు కాబట్టి డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు మీరు రెండో ఇంటి నుంచి మాత్రమే చేయగలరు. మీ రెండో ఇల్లు మామూలుగా ఉంది, మీరు పెద్దగా ప్రయత్నం ఏం చేయరు. ఓకే. చేయవలసిన అవసరం ఏమి ఉండదు. ఓకే. వైభవము లేదా దయ, ఇదేంటో ఓకే. స్ప్లెండర్. ఓకే. అంటే అందంగా కనిపించడం, తర్వాత మీరు ఎంత ఫ్రీగా ఉన్నారు, గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. మీ వైభవము, మీ గ్రేస్, ఎంత చలాకీగా మీరు పని చేయగలుగుతున్నారు. ఓకే. అది కూడా మీకు కనిపిస్తుంది. ఆ, తర్వాత వెండి, మీ నాలుక, తర్వాత మంచి ముత్యాలు, ఎందుకంటే రెండో ఇల్లు చంద్రుడికి ఉచ్చస్థానం అవుతుంది. ముత్యాలు. ఓకే. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, రెండో ఇంటి ప్రాబ్లమ్స్ ఉంటే ముత్యం పెట్టుకోవచ్చు. ఓకే. దీన్ని ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకొని ముత్యం సజెస్ట్ చేయించుకోవచ్చు. అన్ని బాగుంటే, చంద్రుడి వల్ల ఏమి ఇబ్బంది రాదు అనుకుంటే ముత్యం పెట్టుకోవచ్చు. కానీ జెమ్ స్టోన్స్ పెట్టుకునే కన్నా ప్రాక్టికల్ రెమెడీస్ తీసుకోండి, ప్రాక్టికల్ రెమెడీస్ చేయండి. ఈ రోజుల్లో అవి బాగా పనిచేస్తున్నాయి. ఊరికి ఏదో చేతి ఉంగరం పెట్టుకుంటేనో లేకపోతే 4 మంత్రాలు వర్లిస్తేనో అవ్వడం లేదు. ఈ రోజుల్లో కుదరడం లేదు. మనని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వినయంగా ఎలా ఉంటున్నాడు మనిషి? వినయశీల కాదా? దృఢంగా ఉన్నాడా లేదా? ఓకే. మనస్సుని ఎంత స్థిరత్వం పెట్టుకుంటున్నాడు? ఎందుకు రెండో ఇంటికి మనస్సుని చెప్పారంటే, అక్కడ చంద్రుడికి కారకత్వం ఉంది రెండో ఇంట్లోని. ఓకే. అందుకు బట్టలు, శుక్రుడికి కారకత్వం, రెండో ఇల్లు శుక్రుడు పాలిస్తున్నాడు. బట్టలు, కృత్రిమ ఉత్పత్తులు, ఆర్టిఫిషియల్ విషయాలు. ఓకే. మంచి వాక్చాతుర్యము, ఉదారమైన దాతృత్వమైన స్వభావం, ఇతరులకి సహాయం చేసే ఉద్దేశం, పవిత్ర గ్రంథాలపై విశ్వాసం. ఇది ఎలా వస్తుంది పవిత్ర గ్రంథాలపై విశ్వాసం? మీ కుటుంబంలో నేర్పిస్తారు మీకు. మీకు చిన్నప్పుడు ఏ గ్రంథం తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి ఇదే మన గ్రంథం అని చెప్తారు, పిల్లలు అదే ఫాలో అవుతారు. ఓకే. అందుకు పవిత్ర గ్రంథాలపై విశ్వాసం. ఇంట్లో అమ్మా నాన్నే ఏథీస్ట్లో లేకపోతే కమ్యూనిస్ట్లో ఉన్నారంటే వాళ్ళ రకంగా ఉంటారు. ఇంట్లో అమ్మా నాన్న ఏదో వేదం గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ రకంగా ఉంటారు. ఇందులో ఏది సరి ఏది తప్పు అని అనడానికి లేదు. ఓకే. అలా ఉండదు ఎక్కడ జ్యోతిషం. వజ్రము, రాగి, వజ్రం ఎందుకు అంటే శుక్రుడికి ఇది స్వక్షేత్రమై ఉంది. వజ్రం అక్కడి నుంచి కనిపిస్తుంది. రాగి మరియు విలువైన రాళ్ళు. తర్వాత ఆనందాలను ఆస్వాదించడం, ఇతరుల్ని కాపాడుకోవడం. అదే చెప్తున్నా కదా, సస్టెనెన్స్ హౌస్, సెకండ్ హౌస్. ఫ్యామిలీ, మీ వాళ్ళని మీరు ఎలా కాపాడుకుంటారు. ఓకే. అలాగే మీ అనుచరుడు, మీ దగ్గరి వాడు, మీ కుటుంబంలోని వాడు. ఓకే. అలాంటి వాడు. మీ పొరుగు వాళ్ళు రెండో ఇంటి నుంచి చూస్తున్నారు, మూడో ఇంటి నుంచి కూడా చూస్తున్నారు. నైబర్స్ అంటాం కదా, ఇరుగు పొరుగు. సెకండ్ హౌస్, థర్డ్ హౌస్. ఎందుకు ఈ పొరుగు వారిని ఇక్కడ పెట్టారంటే, ఒకప్పుడు అందరూ కలిసి ఒక చోట ఉండేవారు. మన 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 ఇంటిని ఆనుకుని 7 ఇళ్ళు 8 ఇళ్ళు మన వాళ్ళే ఉంటారు. మా తాత సహోదరులండి అనేవారు. ఓకే. అలాంటి వారు విడిగా
మన ఇంటి పక్కన ఉండే వాళ్ళంతా మన చుట్టాలే అయి ఉంటారు. కనుక అనుచరులు లేకపోతే ఇంట్లో వాళ్ళు, పొరుగు వాళ్ళు, వాళ్ళందరూ కూడా మన కుటుంబంలోకే వస్తారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు ఇంగ్లీష్. స్నేహితులు కూడా రెండో ఇంటి నుంచి చూస్తాం. ముక్కు 11వ ఇంటి నుంచి చూస్తాం, రెండో ఇంటి నుంచి కూడా చూస్తాం. అదే చెప్తున్నాను, ఒక చోట ప్రాబ్లం ఉందని ఎప్పుడు నెగటివ్లోకి వెళ్ళకండి. ఇంకో చోట నుంచి క్యాన్సిలేషన్ ఉండొచ్చు. ఓకే. ముక్కు ట్రేడ్ అంటాం, అమ్మకం చేయడం, కొనుగోలు చేయడం, అది కూడా రెండో ఇంటి నుంచి కనిపిస్తుంది. మొక్కజొన్న, ఇవి దేనికి ఉపయోగపడతాయంటే మనం రెమెడీ ఏదైనా చేయాలి అంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఈ మొక్కజొన్నని, ఇందాక చెప్పిన వజ్రాన్ని, తర్వాత ముత్యాన్ని, వీటన్నిటిని మీరు యూజ్ చేసుకొని రెమెడీ ఇవ్వచ్చు. రెమెడీ దాకా వచ్చినప్పుడు ఉపయోగపడతాయి ఇవి. కానీ ఇప్పటికి ఇవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఇవి తెలుసుకోండి. మృదువైన మాటలు లేదా పరుషమైన మాటలు రెండిటికి కూడా రెండో ఇల్లు. నిజం చెప్పడానికి, అసత్యం చెప్పడానికి రెండిటికి రెండో ఇల్లు. బంగారము, గోళ్ళకు కూడా రెండో ఇల్లు. శక్తివంతమైన లేదా సంపన్నవంతమైన జీవితం, లేదా అసలు శక్తి లేకుండా ఉండే జీవితం, సంపన్నంగా లేని జీవితం. కానీ మళ్ళీ చెప్తుంది అదే, రెండో ఇంటి నుంచి మాత్రమే కాదు, 11వ ఇల్లు, 9వ ఇల్లు. నిజానికి నన్ను అడిగితే ఈ రోజుల్లో 12 డబ్బు రావచ్చు. కనుక డబ్బు ఏదో రెండో ఇంటి నుంచో, 9వ ఇంటి నుంచో, 8వ ఇంటి నుంచో చూసి ఊరుకోవద్దు. 12 ఇళ్ల నుంచి డబ్బు రావచ్చును. కనుక నవాంశ దశాంశాలను చూసి చూడవలసి ఉంటుంది. ఎలాగో నేను చంద్రుడి కారకత్వాలు అయిన తర్వాత 3 వంతులు నాకు తెలిసి ఉన్న డబ్బు మనిషికి ఎలా ఉంది అన్నది, బేసిక్స్గా ఎలా చూస్తారు అన్నది నేను చంద్రుడు అయిపోయిన తర్వాత నేర్పిస్తాను. చంద్రుడి కారకత్వాలు అయ్యాక నేర్పిస్తాను. 3 వంతులు ఇంకొక 3-4 క్లాసుల తర్వాత. ఓకే. నియమాలను అనుసరించడము, ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనిషి నియమ నిబంధనలు పాటిస్తున్నాడా లేదా అన్నది రెండో ఇంటి నుంచి కూడా చెప్పవచ్చు. వెళ్ళడము, రావడం, ఓకే, ఇది కూడా రెండో ఇంటి నుంచి చెప్పచ్చు. డబ్బు ఇవ్వడంలో లోపము అంటే ఓకే, ఏంటంటారు, పీనాస్తనం చూపించడం, పిసినారిగా ఉండడము, లేదా బాగా ఇవ్వడం, రెండు కూడా వస్తాయి మీకు రెండో ఇంటి నుంచి. బాగా డబ్బు విరివిగా పక్క వాళ్ళకి దానం చేయడం కూడా మీకు రెండో ఇంటి నుంచి రావచ్చు. ఓకే. చాలామంది చిన్న ఒక ఇది ఉంది, ఒక మిత్ అంటాం కదా, ఒక అపోహ ఉంది. ఏదో రెండో ఇంటి అధిపతి ఉచ్చలో ఉంటే బాగా డబ్బున్నవాడు అని అనుకుంటున్నారు. అలా చాలా తక్కువ పనిచేస్తోంది. ఏదైనా సరే నవాంశ మిగిలినవన్నీ చూడవలసి ఉంటుంది. నేను చూసినంత వరకు ఏమిటి అంటే, రెండో ఇంటి అధిపతి ఉచ్చలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన పని వలన తినగలిగిన మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వారు తెచ్చిన సంపాదన మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి 2 అర్థాలు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, తన కిందన చాలా మందికి భోజనం పెడుతున్నాడు. ఒక బాగా పేదవాడు ఉన్నాడు, ఇంట్లో 15 మంది ఉన్నారు, ఇతను ఒకటే సంపాదించే వ్యక్తి. ఇద్దరికీ అలాగే ఉంది. ఓకే. రెండో ఇంటి అధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు మీ చేతి నుండి రాలిన డబ్బుల వల్ల ఎక్కువ మంది భోజనం చేస్తారు. ఓకే. అంతేకాని రెండో ఇల్లు అధిపతి ఓహో ఎగ్జాల్టెడ్ సూపరు, ఇది కాదు అర్థం. పేదవాడు అయి ఉండి రెండో ఇల్లు ఉచ్చలో ఉంది, మిగిలినవన్నీ బాగా వీక్గా ఉన్నాయి, నీ సంపాదన వల్ల ఎక్కువ మంది బతుకుతున్నారు. ఓకే. ఇది ఇంకా బాధించే విషయం అవుతుంది. ఎందుకంటే తెచ్చేవాడు ఒకడు, తినేవాడు 10 మంది ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అలాంటివి చాలా తక్కువ, కానీ లేకపోలేదు, ఉన్నారు, ఉండేవాళ్ళు ఉన్నారు. ఓకే. మూడో అంటే స్పెషల్ పొజిషన్లో ఉంది. సెకండ్ లార్డ్ ఎగ్జాల్టెడ్ అనగానే ఇది డబ్బున్నవాడు అనే ఉద్దేశంలో దయచేసి ఉండకండి. ఓకే. అది అలా సరిపోవు. చాలాసార్లు నవాంశలోని దశాంశలోని చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. 190 సార్లు ఏమవుతుందంటే, ఇది తను మీరు పరాశరుడు కూడా అదే రాస్తాడు, మీ వల్ల 10 మంది భోజనం చేస్తారు అని అర్థం. అంటే అతను గొప్పవాడు పేదవాడు అన్న మాటే ఎత్తలేదు ఎక్కడ. కొత్తగా ఈ మధ్యన బయలుదేరిన విషయం ఏంటి అంటే, ఏది మాట్లాడినా యోగము అని మాట్లాడగానే అది ఏదో డబ్బులు వచ్చేసే యోగం అని తయారు చేసుకున్నారు. పొరపాటు, అవి కావు. పరాశరుడు చెప్పినవి ఏవి యోగాలు, 190 యోగాలు డబ్బులు వచ్చే యోగాలు కావు. ఓకే. ఎందుకంటే ఆ రోజుల్లో జాతకాలు
వీళ్ళకి రాసేవారు, రాజులకి వాళ్ళకి రాసేవాళ్ళు, వాళ్ళకి డబ్బుతో పని లేదు. ఓకే, మూడో ఇల్లు ధైర్యం. చాలా ఇంపార్టెంట్ హౌస్ నిజానికి నన్ను అడిగితే. మొత్తం అన్ని గళ్ళు పాడైపోయి ఉన్నాయి. మూడో ఇల్లుకి లగ్నానికి సంబంధం ఉంది ఏదో రకంగా. మొత్తం ఇళ్ళన్నీ పాడైపోయి ఉన్నాయి, 6, 8, 12 అన్ని చెత్తగా ఉన్నాయి ప్లేస్మెంట్స్. ఒక్క మూడో ఇల్లు బాగుంది. ఓకే, మనిషి బ్రహ్మాండంగా బతుకుతాడు. కారణం ఏమిటి అంటే పోటీతత్వము. నేను పైకి రావాలి అని ఇనిషియేటివ్ తీసుకోవడం, నేను జీవితంలో ఎలాగైనా ఎదగాలి అని ఇనిషియేటివ్స్ తీసుకొని ముందుకెళ్ళడము, ధైర్యము. ఓకే, లగ్న తృతీయాలకి సంబంధము. మిగిలిన అన్ని యోగాలు, దరిద్ర యోగాలు అన్నీ ఉన్నాయి. ఓకే, అయినా కూడా అతను ప్రాక్టికల్గా ఎలా పైకి రావాలి అన్న విషయాలు నేర్చుకొని పైకి రాగలడు. ఓకే, కనుక ఏ ఒక్క ఇంటినో చూసి మూసేయద్దు. ఓకే, లగ్నాధిపతి తృతీయంలో ఉన్నాడు వేస్ట్ అనుకోవద్దు. లగ్నాధిపతి తృతీయంలో ఉంటే ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఈదుకొని పైకి రాగలడు. ఓకే, ధైర్యం, సోదరులు, శౌర్యము, చెవులు. ఓకే, చెవులు, అడుగులు, పాదాలు అన్నమాట. అడుగులు, రోడ్డు. అంటే మీ ఇంటి ముందు ఎంత పెద్ద రోడ్డు ఉన్నది అన్నది కూడా మీ తృతీయం నుంచి చెప్తారు. ఓకే, సైనికుడు, శక్తి, స్నేహితులు. మీ శక్తి అంటే మీ ఒంట్లోని బలం, బుద్ధి బలము కావచ్చు, దేహ బలము కావచ్చు, రెండు కావచ్చు. శక్తి, స్నేహితులు. మూడో ఇంటి నుంచి కూడా స్నేహితులు, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళు కూడా కనిపిస్తారు. మీరు ఆభరణాలు అని ఎందుకన్నాడంటే మూడో ఇల్లు మెడకి కారణం, మెడలో పెట్టుకుంటాం ఆభరణాలు. మూడో ఇల్లు చేతికి కారణం, చేతికి వేసుకుంటారు ఆభరణాలు. అందుకని ఆ రోజుల్లో తృతీయానికి సంబంధించినవి ఉన్నాయి అంటే బంగారు ఆభరణాలకి సంబంధించిన విషయం కూడా అయి ఉండొచ్చు. తృతీయం బంగారు ఆభరణాలకి సంకేతంగా కనిపిస్తుంది. అందుకే తృతీయానికి కారకుడైన కుజుడు మనకి క్యాప్రికాన్లో బంగారానికి సంబంధించిన రాశిలో ఉచ్చ పొందుతున్నాడు. మానసిక అస్థిరత. ఓకే, ఇది నెగిటివ్గా ఉంటే మానసికంగా అస్థిరత. ఒక రకంగా మానసికంగా అస్థిరత ఉందంటే ఏంటి కారణం? నేను ఇక్కడ వాడిని కాను, నేను ఇంకా పైకి వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండిపోయాను. ఇది రకంగా మానసికంగా అస్థిరత. పైకి వెళ్తాడు అతగాడు. ఓకే, దీన్నే కిందకి వాడుకుంటే కుంగిపోయి కిందకి వెళ్ళిపోవచ్చు. రెండు పనికొస్తాయి. కళ, తీర్థయాత్రలు. తీర్థయాత్రలు నిజానికి 9వ ఇంటి నుంచి చూస్తాము, పిలిగ్రిమేజ్ అంటాం కదా తీర్థయాత్రలు. వాటిని మీరు 3వ ఇంటి నుంచి కూడా చూడవచ్చు, ఎందుకంటే 9వ ఇంటికి సప్తమంలో ఉంది కాబట్టి. సంచారము. సంచారం అంటే ట్రావెల్, షార్ట్ టర్మ్ ట్రావెల్స్ అంటాం. ఇండియాలోనే ఉండి దగ్గర దగ్గర ఊళ్ళు తిరగడానికి మూడో ఇల్లు, దూరం దూరం ఊళ్ళు తిరగడానికి 9వ ఇల్లు, 12వ ఇల్లు, 7వ ఇల్లు ఇలా చెప్తారు. ఓకే, బలము, విద్య. ఓకే, విద్య ఎందుకు మూడో ఇల్లు అంటే మూడో ఇంటి నుంచి మూడో ఇల్లు లెక్క పెట్టండి, 5వ ఇల్లు వస్తుంది. 5వ ఇంటి నుంచి మీకు తెలివితేటలు వస్తాయి. తెలివితేటలు ఎలా వస్తాయి అంటే మూడో ఇంట్లో ప్రయత్నం చేస్తే 5వ ఇంట్లో తెలివితేటలు వస్తాయి. వారసత్వ విభజన. మీ ఇంటికి వాటాలు వేయాలి, లేదా మీ ల్యాండ్కి వాటాలు వేయాలి, ఎలా వేస్తున్నారు. ఓకే, మంచి కుటుంబం నుంచి వచ్చిన వారు. ఓకే, మీ కుటుంబం ఎలా ఉంది అన్నది కూడా మీకు తృతీయాన్ని బట్టి చెప్పవచ్చు. ఓకే, పని మనిషి, సేవకులు, అక్కడ వాళ్ళు కూడా మీకు మూడో ఇంటి నుంచి కనిపిస్తారు, 6వ ఇంటి నుంచి కూడా కనిపిస్తారు. ఎందుకంటే మూడో ఇంటికి కనెక్షన్లో ఉన్నవాడు పెద్ద సేనాధిపతి అవ్వచ్చు. సేనాధిపతి ఇంటి నిండా సేవకులు ఉంటారు, లేదా వాడి చేతి కింద పనులు చేసి, రాజు ఎంతటి గొప్పవాడైనా సరే సేనాధిపతి చూసుకుంటాడు కింద పనిచేసే వాళ్ళందరినీ. సేనాధిపతి తలుచుకుంటే రాజును ముట్టడించి రాజును కూడా చంపేయగలడు. ఆ రోజుల్లో అలాంటి కథలు మనం చాలా వినుంటాం. భూమి లేదా స్థలము, ఇది కూడా మూడో ఇంటి నుంచి చూడొచ్చు, 4వ ఇంటి నుంచి చూడొచ్చు, రెండింటి నుంచి చూడొచ్చు. దుఃఖాన్ని కలిగించడము. ఓకే, అంటే 10 మందికి దుఃఖాన్ని కలిగించే విషయం అవ్వచ్చు, మనకు మనమే దుఃఖం తెచ్చుకోవడం అవ్వచ్చు. ఎందుకంటే తృతీయం అలాంటి ఇల్లు. తృతీయంలోని మీ యొక్క మెదడు, దాని వెనకాల ఉండే సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటాం, అవన్నీ కూడా మూడో ఇంట్లో ఉంటాయి. మీరు బాధల్లో ఉన్నాము అని అనుకుంటున్నారు అనుకోండి సబ్ కాన్షియస్గా, అందుకే ప్రతిసారి అంటుంటా యద్భావం తద్భవతి అని. బాధల్లో ఉన్నామా లేదా అన్నది మనకి మన మెదడు చెప్తూ ఉంటుంది. నిజానికి అనుభూతికి, నిజంగా ఎదురుగున్న ఉన్న డబ్బుకి సంబంధం లేదు. డబ్బు బోల్డంత ఉండొచ్చు, నేను పేదవాడిని అని కొందరు బాధపడుతూ ఉంటారు, ఎదుగుంటే బోల్డ్ డబ్బు ఉంటుంది. రిక్షా తొక్కుకుంటూ ఉన్నవాడు ఒకడు ఉంటాడు, పక్కింటి వాడిని చూస్తుంటాడు, అడుక్కుంటున్నాడు, వీడు రిక్షా తొక్కుకుంటున్నాడు, వాడికంటే నేను చాలా గొప్పవాడిని అని వీడు అనుకుంటున్నాడు, రిక్షా తొక్కునేవాడు. కనుక డబ్బు ఉండడానికి సంతోషానికి ఏమీ సంబంధం లేదు. ఓకే,
మంచి ఆహారము తీసుకోవడము మొదలైనవి, లేదా అవి తీసుకోకపోవడం వల్ల వచ్చిన జబ్బులు, అవి కూడా మీకు 3 నుంచి కనిపిస్తాయి. ఓకే. సేవకులు, వ్యక్తిగత మతపరమైన విధులను నిర్వహించడము. మనం మన రిలీజియన్ని ఎంత ఫాలో అవుతున్నాము, ఇది 9th హౌస్ నుంచి చూడొచ్చు, 3rd హౌస్ నుంచి కూడా చూడొచ్చు. 9, 3 ఇవన్నీ నేను చెప్పినవి కావు, ఇవన్నీ పరాశర మహర్షి, ఇది మన కాళిదాసు రాసినవి. ఓకే. శారీరక ఎదుగుదల లేక అభివృద్ధి, బొటని వేలు మధ్య చేతి భాగము మరియు చూపుడు వేలు. అదే బొటన వేలికి చూపుడు వేలికి మధ్యన ఉండే ఏరియా ఇది యాక్చువల్గా వీనస్ అంటాం మనం ఇంగ్లీష్లో, పామిస్ట్రీలో శుక్ర మౌంట్, ఇది వీనస్ మౌంట్, శుక్రుడి యొక్క స్థలం చేతిలో, అరచేతిలో. మంచి లక్షణాలు మంచి బుద్ధి తృతీయ నుంచి వస్తాయి. అలాగే చెడు లక్షణాలు, చెడ్డ బుద్ధి కూడా, ఎందుకంటే బుద్ధి 3వ ఇంట్లో ఉంది, బుధుడికి అధిపతి కదా 3వ ఇంటికి. కనుక మంచి బుద్ధి మంచి లక్షణాలు ఇవన్నీ 3వ ఇంటి నుంచి రావాలి. అవి చెడు లక్షణాలుగా కూడా ఉండొచ్చు. మంచి చెడు అన్నది తర్వాత విషయం. లక్షణాలు బుద్ధి 3వ ఇంటి నుంచి వస్తాయి. చిన్నవి వాహనాలు, మంచి వాహనాలు లేదా పాడైపోయిన వాహనాలు, పాతవి. దేవతల నివాసము. ఓకే. కాలక్షేపము లేదా అభిరుచి, అదే జనరల్గా పాస్ టైం అంటాం ఇంగ్లీష్లో, టైం పాస్ కోసం చేసే పనులు. ఇప్పుడు మీరు ఏదో సరదాగా నేర్చుకుంటున్న, ఏదో జ్యోతిషం అవ్వచ్చు, సరదాగా సాయంత్రం పూట ఎప్పుడో అప్పుడు నేర్చుకుంటున్నాం కదా, కాలక్షేపం. ఓకే. లేదా ఏదో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు రోజు సాయంత్రం పూట, కాలక్షేపం. ఓకే. గొంతుక, లాభాలు, దగ్గర సంబంధాలు, యుద్ధం చేయాలంటే 3వ ఇల్లు బాగా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే అదే చెప్పాను కదా, 3వ ఇల్లు బాగుంది, మనిషి ఎంతటి యుద్ధాన్నైనా చేసి పైకి వస్తాడు. 11 ఏళ్ళు పాడైపోయినా 3వ ఇల్లు బాగుంటే చాలు. సామర్థ్యము, మళ్ళీ చెప్తున్నా, 3వ ఇంట్లో ఏదో నాకు నీచగ్రహం ఉందండి పాడైపోయింది, ఇలాంటి ఉద్దేశాల్లో ఉన్నారంటే బాగా వెనకబడి ఉన్నారనమాట. నీచగ్రహం ఉండడానికి పాడైపోవడానికి ఏం సంబంధం లేదు. ఓకే. అలా ఎప్పుడు ఆలోచించవద్దు. సామర్థ్యము లేదా ఫిట్నెస్. 4వ ఇల్లు తల్లి, విద్య, జాతీయ లేక ప్రభుత్వ ప్రజా పని. జనరల్గా 4వ ఇంట్లో పబ్లిక్ ఉంటారు, జనరల్ పబ్లిక్. ఓకే. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నావా లేదా అని నీ 4వ ఇంటిని బట్టి చెప్పవచ్చు. ఓకే. లేదా 4వ ఇంటి అధిపతిని బట్టి చెప్పవచ్చు. 4వ ఇంటి అధిపతి ఏదో 12వ ఇంట్లో ఉన్నాడు, 10 మందికి ఉపయోగపడని పనులు చేస్తున్నాడు అని అనుకోకండి. నాకు 4వ ఇంటి అధిపతి 12వ ఇంట్లోనే ఉన్నాడు, నేను 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నానని నేను అనుకుంటున్నాను, పనికిరాని పని అయితే చేయట్లేదు. ఓకే. కనుక అలాంటి ఉద్దేశాలు ఉండకుండా అంత స్పీడ్గా రావు. ఓకే. మీరు ఏదో D1 చూసేసుకుని నాకు 3వ ఇంట్లో నీచగ్రహం ఉంది, 4వ ఇంట్లో నీచగ్రహం ఉంది, ఇది పాడైపోయింది అది పాడైపోయింది అని అనుకుంటున్నారంటే మీరు చాలా అట్టడుగున ఉన్నారు. అలా రావు. ఓకే. అంటే నాకేదో చాలా వచ్చేసిన ఉద్దేశంలో నేను లేను, నాకు తెలిసింది నేను ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రయాణాలు. ఓకే. 4వ ఇంటి నుంచి కూడా ప్రయాణాలు కనిపిస్తాయి, ఎందుకంటే 4వ ఇల్లు మాతృభూమి, మీ తల్లి, మీ సొంత అందుకే ఉన్న ఊరు కన్న తల్లి అని అన్నారు కదా. కాబట్టి 4వ ఇల్లు ప్రయాణాలకు చిహ్నం, ఎందుకంటే 4వ ఇల్లు పాడైతే తప్ప మీరు విదేశాలకు వెళ్ళలేరు. ఓకే. పురుషులు లేదా చతుర్థం పాడైతే తప్ప, ఎందుకంటే 4th నుంచి 4th హౌస్ భావం కూడా చూడవలసి ఉంటుంది. అందుకే ఏ ఒక్క విషయాన్ని ఒక ఇంటి నుంచి చూసి, ఏదో ఒక గ్రహాన్ని చూసి, ఒక పొజిషన్ చూసి పాడుగా ఉందేస్తే బాగుందని అనుకుంటున్నారు అంటే తప్పు చేస్తున్నారు. యోగమాయ ఎప్పుడు ఒకటి చూపిస్తుంది, మరొకటి అవుతూ ఉంటుంది అక్కడ. దీనివలనే ఏం చేశారంటే ఆస్ట్రాలజీలో లాజిక్ లేదు, వీళ్ళు ఏదో ఆ టైంకి ఏదో నోటుకు వచ్చింది ఏదో చెప్తున్నారు అని తయారు చేసి పెట్టారు. నిజానికి అలా కాదు. అవసరం అంటే చాలా టైం పడుతుంది నేర్పించడానికి, దాన్ని చూడడానికి కూడా. మీకు మొత్తం రూల్స్ అన్ని తెలిసి ఉండొచ్చు, కానీ ఇలా చూడగానే క్లుప్త నిమిషంలో ఒక నిమిషంలో చాలా మంది చెప్తున్నారు. మరి అలా ఎలా చెప్తున్నారో నాకు తెలియదు. సరే. పురుషులు లాగిన వాహనాలు మరియు పడవలు లేదా ఇంటికి తీసుకొచ్చే రవాణా. ఓకే. ఆయిల్ బాత్, ఓకే, నూనెతో స్నానం చేయడం. తల్లి, బంధువులు, 4వ ఇంటి నుంచిలో కూడా ఎక్కువ బంధువులు ఉంటారు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒక్కోసారి, ఎందుకంటే బంధుమిత్ర పరివార సమేతంగా అంటున్నాం కదా, అందుకని స్నేహితులు కూడా అక్కడ ఉంటారు. మీకు బంధువులు, మిత్రులు, పరివారము సమేతం. కులం,
నాలుగో ఇంట్లో కులం ఉంటుంది అంటే ఏదో నాలుగో ఇంట్లో ఏదో ఉచ్చగ్రహం ఉంది మంచి కులము, నాలుగో ఇంట్లో నీచ గ్రహం ఉంది చెడ్డ కులము, ఇలా కాదు అర్థం. ఓకే, కులము అంటే ఆ ఊళ్ళో నివసిస్తున్న వాళ్ళందరూ, దాన్ని కులము అని అర్థం అది. ఓకే, కావాలంటే రామాయణం జాగ్రత్తగా వింటే అర్థం అవుతుంది, లేకపోతే భారతం విన్న అర్థం అవుతుంది. కులము అంటే ఆ, మనం ఈనాడు కట్టుకున్న ఈ గోడలు కావు కులము అంటే. బట్టలు, ఆ, ఓకే, ఎందుకంటే బట్టలకి శుక్రుడికి డైరెక్షనల్ స్ట్రెంగ్త్ వస్తుంది, నాలుగో ఇంట్లో దిగ్బలం వస్తుంది శుక్రుడికి, అందుకు బట్టలు. చిన్న బావి, బావులు. ఓకే, ఎందుకంటే నాలుగో ఇల్లు బావి. తాగుబోతు, ఆ, తాగుబోతు అవ్వడానికి అవకాశాలు. పాలు, సుగంధ ద్రవ్యాలు, ఏ పరిమళ ద్రవ్యాలు, సంతోషాన్ని కలిగి ఉన్న వ్యక్తి. ముఖ్యంగా నాలుగో ఇంట్లోంచి ఏమొస్తుందంటే కంఫర్ట్, సంతోషం. నేను ఎంత ఆనందంగా ఉన్నాను అన్నది మీ నాలుగో ఇంటిని బట్టి, మీ నాలుగో ఇంట్లో నిదానికి ఉచ్చ పొందే గురువుని బట్టి ఉంటుంది. కనుకనే గురువు ఉచ్చలో ఉన్న వాళ్ళకి జనరల్ గా చెప్పే విషయం ఏంటి అంటే ఏమున్నా మన సంతోషం ఉంటుంది అని. చాలా తొందరగా అల్ప సంతోషులై ఉంటారు, చాలా తొందరగా సంతోషం కలిగి ఉంటారు. కానీ గురువు ఉచ్చులో సంవత్సరం పాటు ఉంటాడు, నిమిషానికి ముగ్గురు కొడుతున్నప్పుడు గురువు ఉచ్చులో ఎంతమందికి ఉంటాడో ఆలోచించుకోండి. మిగిలిన మిగిలిన సమయాల్లో గురువు ఉచ్చులో ఉండడు కనుక వాళ్ళు ఎవరు సంతోషంగా లేరు అని అనుకుంటున్నారంటే పొరపాటు. ఓకే, అంత స్పీడ్గా రావు ఫలితాలు. అలాగ 10, 12, 15 వరుసగా వేసుకొని అన్ని సంతోషం వైపు చూపిస్తున్నాయంటే మనిషి సంతోషంగా ఉంటాడు. కానీ కలియుగంలో అలా దొరకడం చాలా కష్టం. అలా ఉంటే నష్టం ఏంటో తెలిసిన, మనిషి చాలా సంతోషంగా ఉన్నాడంటే ఏమిటి, ఇంకే ప్రయత్నము చేయడం. అందుకే గురువు ఉచ్చులో ఉన్న వాళ్ళకంటే గురువు నీచలో ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారు, నాకు లేదు అనుకుంటారు. అంటే ఈ రోజుల్లో పోటీ ప్రపంచం కనుక గురువు నీచలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కువ కష్టపడి పని చేస్తారు. ఓకే, ఉచ్చులో ఉన్నవాడు బాగా సంతోషంగా ఉన్నాడు, నాకేం 10 మార్కులు వచ్చాయి కదా చాలు, పక్కవాడికి 6 వచ్చాయి అనుకుంటాడు. కానీ ఇవన్నీ చాలా జనరిక్ ప్రిడిక్షన్స్. వీటిని బేస్ చేసుకుని ఆ, ఎవరు కుంగిపోవద్దు లేకపోతే పొంగిపోవద్దు, రెండు చేయొద్దు, రెండు తప్పు అవుతాయి కాబట్టి. సరే, సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు, సంతోషాన్ని కలిగి ఉన్న వ్యక్తి, మంచి పేరు, అద్భుతంగా సమర్థవంతమైన ఔషధము. ఔషధము కూడా మీకు చతుర్థం నుంచి వస్తుంది, మెడిసిన్. ఓకే, అంటే ఆ ఔషధ సేవనము అయి ఉండొచ్చు, లేదా దానికి సంబంధించిన చదువు అయి ఉండొచ్చు, రెండూ కూడా మీకు చతుర్థం నుంచి రావచ్చు. విశ్వాసం, నమ్మకం. ఆరో ఇంటి నుంచి కూడా మెడిసిన్ వస్తుంది, అదే చెప్తున్నాను. ఒకదాన్ని పట్టుకొని డ్యాన్స్ చేయకూడదు. అదేంటి 4th హౌస్ ఎలా చెప్తారు, 6th హౌస్ కదా మెడిసిన్, ఆ మాత్రం తెలీదా? తెలుసు, తెలిసిన తర్వాతే చెబుతున్నాను నేను. జాగ్రత్తగా చదివితే అర్థం అవుతుంది. ఎవరు కంగారు పడిపోయి ఈ మాత్రం తెలియకుండా ఎలా చెప్పేస్తున్నారు అనుకుని ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి కంక్లూజన్లు చేయొద్దు. దయచేసి పూర్తిగా మొత్తం చదివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ క్లాసిక్ నుంచి తీసుకున్నవి, ఇవేవి నేను సృష్టించి చెబుతున్నవి కాదు. విశ్వాసము, విశ్వాసము నమ్మకము అంటే చతుర్థముని బట్టి మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు సందర్భాలు తీసుకోండి. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకే విషయం జరిగింది. ఏదో పెద్ద వ్యాపారంలో చాలా పెద్ద నష్టం వచ్చింది అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు వ్యాపారం చేశారు, ఒకే రకమైన వ్యాపారం. ఓకే, ముఖ్యంగా కాశీ మజిలీ కథల్లోనే ఇలాంటి వాటిల్లో ఉంటాయి ఇలాంటివన్నీ. ఆ ఇద్దరు వ్యాపారం చేశారు, ఇద్దరికి పెద్ద నష్టం వచ్చింది. ఇద్దరు రెండు రకాలుగా రియాక్ట్ అవుతారు. ఏంటంటే ఓన్లీ ఈ ఏడు నష్టం వచ్చింది, వచ్చే సంవత్సరం మళ్ళీ చేస్తాం, మళ్ళీ లాభం వస్తుంది. ఇంకోడు ఉంటాడు, అయ్యో మొత్తం గొడ్డు గోద అన్ని తాకట్టు పెట్టి చేశాను, ఇప్పుడు ఇంక చేయడానికి ఏంటుంది, మొత్తం నేను అంతా పోయింది, నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు. ఓకే, ఇది చతుర్థం బట్టి చెప్పవచ్చు. వీడికి ఎలాంటి ప్రవృత్తులే ఉన్నాడు, ఎలాంటి మనస్సు ఆలోచన చేస్తుంది, నాలుగో ఇంటిని బట్టి చెప్పచ్చు. ఓకే, తర్వాత దుఃఖము లేక బాధ, వ్యవసాయము. ఓకే, తోట లేక ఆహ్లాదకరమైన ప్రదేశం. తోట, మీ ఇంటి ముందు తోట ఉందా లేదా, ఓకే, మీకు ప్లేస్ ఉందా లేదా, 4th హౌస్ నుంచి చెప్తారు. 4th హౌస్లో ఇల్లు ఉంది కదా మరి. ఓకే, ట్యాంకులు మరియు బావులు తవ్వడము. ఇల్లు కొన్నారు, జాగా కొన్నారంటే ముందు ఆ రోజుల్లో బావి వేయించేవారు. నీరు ఉంటే తర్వాత మిగిలిన మనుషులందరూ వచ్చేవారు కదా, ఇప్పటికీ అంతే. నీరు పడని చోట ఎవరు ఉంటారు, ఎవరు ఉండలేరు. తర్వాత పవిత్ర స్థాపనలు. ఓకే, తల్లి వైపు బంధువులు, స్వచ్ఛమైన లేక స్థిరమైన తెలివితేటలు కూడా మీకు నాలుగో ఇంటి నుంచి కనిపిస్తాయి.
కారణం ఏంటంటే నాలుగో ఇల్లు స్టెబిలిటీ. నాలుగో ఇల్లు మీరు ఎంత స్టేబుల్గా ఉండగలరో మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఎందుకంటే కంఫర్ట్స్ కావాలనే ప్రతివాడు కోరుకుంటాడు, కానీ కంఫర్ట్స్ కావాలి అంటే ముందు కంఫర్ట్స్ని త్యాగం చేసి గట్టిగా పని చేస్తే కదా అప్పుడు వస్తాయి కంఫర్ట్స్. ఓకే, అందుకే నాలుగో ఇంటి అధిపతి అయిన చంద్రుడు రెండో ఇంట్లో స్థిర స్థిర రాశిలో ఉచ్చ పొందుతున్నాడు. తండ్రి, భార్య, అదేమిటి తండ్రి నైన్త్ హౌస్ కదా, తెలుసు నైన్త్ హౌస్ అని, కానీ తల్లి నుంచి తండ్రిని కూడా చూడవచ్చు. ఫోర్త్ హౌస్ నుంచి తల్లి ఎలాగో చూస్తావు, అది అందరికీ తెలిసిందే. తండ్రి కూడా అక్కడి నుంచి కనిపిస్తాడు. ఓకే, భార్య ఒకరి సంపాదనను భద్రపరచడము మరియు సురక్షితంగా ఉంచడము. ఓకే, ఫోర్త్ హౌస్ కస్టడీ అంటారు. ఇది మొత్తం డబ్బంతా జాగ్రత్త పెట్టి పెట్టడం. ఓకే, ప్యాలెస్, మీరు ఎలాంటి ప్యాలెస్ కట్టుకుంటున్నారు. శిల్పాలు అంటే బొమ్మలు. ఓకే, శిల్పం అని ఉంది కానీ ఇక్కడ మామూలుగా ఇంట్లో పెట్టుకునే బొమ్మలు అలాంటివి. ఒకవేళ ఆస్ట్రో వాస్తు అంటాము. ఒకవేళ ఫోర్త్ హౌస్లో అలాంటి ఎఫ్లిక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు జనరల్గా ఏం చెప్తామంటే, మీ ఇంట్లో ఫలానా బొమ్మ, విరిగిపోయిన బొమ్మ ఫలానా చోట ఉంది, నా దగ్గర కన్సల్టేషన్స్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఫలానా చోట ఫలానా బొమ్మ విరిగిపోయి ఉంటుంటుంది, ఆ బొమ్మ తీసి డిస్పోజ్ చేయండి అని చెప్తాం ఒకవేళ ఇష్యూస్ ఉన్నప్పుడు. ఓకే, సో అలాంటివి కూడా కనిపించవచ్చు, వాటికి కావలసిన రెమెడీస్ చేయడం కోసం. ఇప్పుడు ఈ శిల్పం, స్కల్ప్చర్ లేదా బొమ్మ అన్నది అక్కడ ఉంటే తెలుస్తుందో ఫలానా బొమ్మ ఉంటుందని. ఎలా చెప్తాము అంటే రాశితత్వాన్ని గ్రహతత్వాన్ని కలిపి లగ్నం నుంచి ఎన్నో ఇంట్లో ఉందో చూసి అది హాలా, బెడ్రూమా, జస్ట్ చైల్డ్ బెడ్రూమా, కిచెనా అలా చెప్పవచ్చు. చెబితే వెతికితే అక్కడ దొరుకుతుంది, దొరికి అది తీసేస్తారు. తీసేసిన తర్వాత కొంత బాగవుతుంది. యూజువల్గా ఇది మెడిసిన్, అంటే ఏమంటారు, అనారోగ్యం సమస్యలు ఉన్న వాళ్ళకో లేకపోతే ఏం చేసినా అవ్వట్లేదు అనుకునే వాళ్ళకో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి రెమెడీస్ ఇస్తారు. కారణం ఏంటంటే దిశ దశ అని రెండు ఉంటాయి కదా, దశ కూడా బాగోలేదు దిశ కూడా బాగోనప్పుడు కనీసం ఒకటైనా బాగుపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇంట్లోకి ప్రవేశించడం అంటే గృహప్రవేశం అనుకోండి. సొంత కొత్త ఇంట్లోకి ప్రవేశించడం గృహప్రవేశం. పాత్ర, యుటెన్సిల్స్ అంటాం కదా, పాత్రలు వాడతాం ఇంట్లో, గిన్నెలు. ఓకే, ఒకరి ఒకరి ఇంటిని కోల్పోవడం, అదే ఇల్లు పోగొట్టుకోవడం. ఓకే, ఆ, అదే తండ్రి ఇచ్చిన ఆస్తి, దేవుళ్ళకు సమర్పించే ప్రసాదం, చోరీకి గురైన స్థలాలకు మానసికంగా ఆధారాలు ఇవ్వడం లేదా దాగి ఉండడం. ఎందుకంటే చతుర్థంలో స్వక్షేత్రమైన చంద్రుడికి మీరు చూసారంటే వచ్చేవారని నేర్చుకుంటారు, చతుర్థాధిపతి చంద్రుడు అష్టమంలోని నీచ పొందుతూ ఉంటాడు కదా. న్యాచురల్ ఎయిత్ హౌస్ స్కార్పియోలో నీచ పొందుతున్నాడు కనుక దాగి ఉండడం. చంద్రుడు కొద్ది రోజులు కనిపించకుండా దాగి ఉంటాడు. మనం మాకు అవి నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. కొన్ని కొన్ని అర్థం కాకపోవచ్చు ఎందుకు ఇలా ఉంది ఏమిటి అని, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. చీమల కొండ అంటే యాంట్ హిల్, చీమల పుట్టలు అనమాట. చీమల కొండ అని ట్రాన్స్లేట్ చేసింది కానీ యాంట్ హిల్. ఓకే, దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి చీమల పుట్టలు పెట్టేసి ఉంటాయి బయటన, ఓకే అలాగని అర్థం చేసుకోవచ్చు. వాటిని చీమలు బాగా పుట్టలు పెడుతున్నాయంటే అర్థం ఏంటి, ఇంకొద్ది రోజులు పోతే పాములు వస్తాయని. ఓకే, అలాగా అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఇవి చాలా చిన్న ముక్కల్లా కనిపిస్తాయి, వీటిలో చాలా చాలా పెద్ద గోప్యంగా అర్థం ఉంటుంది లోపల నుంచి. ఓకే, వినండి, మెల్లిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. కొద్ది రోజులు వింటూ ఉంటే అర్థమవుతుంది ఎందుకు ఇది చీమల కొండ ఎక్కడ పెట్టారని. వేద గ్రంథాలు మరియు శాస్త్రాల విస్తృత వ్యాప్తికి అభివృద్ధి చేయడం లేదా దోహదం చేయడం. ఓకే, ఎందుకంటే గురువు ఉచ్చ పొందుతున్నాడు చతుర్థంలో. గురువు వేదానికి ప్రతీక. గురువు ఉచ్చ పొందుతున్నాడు కనుక వాటి అభివృద్ధి కోసం పనిచేయడం లేదా పబ్లిక్ వెల్ఫేర్ అంటారు. అంటే మా ఊళ్ళో జనం అంతా బాగుపడడానికి నేను ప్రయత్నం చేశాను అనుకోండి, ఏదో ఒక అందుకే వాటిని ఇష్టాపూర్తాలు అంటారు. చెరువు తవ్వించడం, ఓ రోడ్డు వేయించడం, ఓకే, చలివేంద్రం పెట్టించడం, పాఠశాలకు ఉపయోగపడే బెంచి వేయించడం, ఒకడెవడో వచ్చి పడుకుంటాడని. ఓకే, అలాంటివి మన దేశంలో చాలా చేసేవారు. రెండు వైపులా చెట్లు నాటించడం, ఎందుకంటే ఛాయలో అంటే చెట్టు నీడలో పడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో అంటే అన్ని చోట్ల హోటళ్ళు అవి ఉన్నాయి, అప్పుడు ఆ హోటల్స్ అవి లేవు కదా. చెట్లు కనీసం కాసేపు కూర్చుంటారు. ఓకే, అటువంటి ఓకే ముఖ్యంగా పబ్లిక్కి ఉపయోగపడేవి అని అర్థంలో.
ఇవాళ ఎంతవరకు అయితే అంతవరకు చేసి ఆపేద్దాము, ఎందుకంటే 6:30కి ఆపేద్దాం అనుకుంటున్నాను, లేదా 6:15కి ఆపేస్తాను. పావుగంట వరకైనా క్వశ్చన్ గట్రా ఉంటే చూద్దాం. మత్తులో ఉన్న గేదెలు, ఆవులు, ఎద్దులు, గుర్రాలు, ఏనుగులు, మొత్తం మీ గొడ్డు గోద. ఓకే, అంటే ఈ రోజు లెక్కకి వాటిని మీరు ఎద్దులు, ఆవులు, గేదెలు కావు, కార్లు అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు. 4th హౌస్. తడి భూమిల నుండి వచ్చే పంటలు, సమృద్ధిగా పండే పంట. మాగాణి ఉంది, 4వ ఇంట్లో కనిపిస్తుంది. ఓకే, లేదా మీరు రోజు కౌలుకి తీసుకొని ఆ కౌలులో ఉద్యోగం చేస్తున్నారు, అది కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే 4th హౌస్. ఓకే, సంపద. సంపద కూడా చంద్రుడికి కారకత్వం సంపద, ఎందుకంటే 2వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. చతుర్థానికి అధిపతి చంద్రుడు కనుక సంపదకి కూడా కారణము మీకు కనిపిస్తుంది. ఓకే, 5వ ఇల్లు పిల్లలు. తండ్రి సద్గుణాలు అంటే తండ్రి యొక్క ధర్మము అని అనుకోండి. 9వ ఇంటి నుంచి 9వ ఇల్లు అవుతుంది. తండ్రి యొక్క ధర్మం, మీ తండ్రి ఎంత ధర్మముగా ఉన్నారు అన్న ఉద్దేశం. ఓకే, రాజు, మంత్రి. ఓకే, అంటే ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ అనమాట. పంచమం నుంచి గవర్నమెంట్ని చూస్తాం జనరల్గా. లేదా ఆ ఊరికి, ఆ దేశానికి ఉండే రాజు, ఆ ఊరికి ఉండే సర్పంచ్, లేదా ఆ ఊరికి ఉండే మేయర్. కూలంకషంగా చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్. మీకు ఏదో నోటీస్ వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ నుంచే వస్తుంది. కనుక ఏదైనా ఇబ్బంది, పంచమానికి సంబంధించిన ఇబ్బంది ఉంది అంటే నోటీస్ వస్తుంది. అది సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన ఉన్నదా లేదా. ఇక్కడ కూడా స్కల్ప్చర్ ఉంది, శిల్పము. మనస్సు, విద్య. ఓకే, మనస్సు నిజానికి 4వ ఇల్లు కారకత్వం చూపిస్తుంది, 5వ ఇల్లు కారకత్వం చూపిస్తుంది. కారణం ఏమిటి అంటే మనస్సు 2 చోట్ల ఉంటుంది. ఒకటి హృదయంలో ఉంటుంది, ఇంకోటి బుద్ధిలో ఉంటుంది. మనస్సుని ఎవరు ఫలానా చోట ఉంది అని ఎవరు గీసి చూపించలేరు కదా. అందుకని బుద్ధి 5వ ఇంట్లో ఉంటుంది, మనస్సు మది అంటాం, ఆ మది 4వ ఇంట్లో ఉంటుంది. చతుర్థ పంచమాలు రెండూ కూడా మీకు మనస్సుకి బుద్ధికి కారణం. ఓకే, విద్య, గర్భము, విచక్షణ. విద్య అనే దానికన్నా డిగ్రీలు అని అంటున్నారు ఈ రోజుల్లో. 5వ ఇంటి నుంచి మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, విద్య ఎంత ఉన్నది అనేది మీరు 4వ ఇంటి నుంచి చూడొచ్చునేమో, కానీ 5వ ఇంటి నుంచి మీరు డిగ్రీలు, మీరు ఎంత డిగ్రీలు పొందారు, ఎంత పెద్ద పొడుగ్గా ఉంది మీ థర్మామీటర్ అన్నది చూస్తారు 5వ ఇంటి నుంచి. గర్భము, విచక్షణ. ఓకే, ఎందుకంటే 5వ ఇల్లు రవికి చెందిన ఇల్లు, కాబట్టి మీకు ఎంత విచక్షణ ఉంది. యుక్తాయుక్త విచక్షణ అంటారు కదా, అది. గొడుగు, అంబ్రెల్లా. ఓకే, ఇవి కూడా వీటిని రెమెడీస్ లో వాడతారు. ప్రాబ్లం ఉంది, 5th హౌస్ ప్రాబ్లం ఉంది, గొడుగు ఇప్పిస్తారు, 10 మందికి గొడుగు దానం చేయండి అని. ఓకే, 5వ ఇల్లు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే చూడండి, చెప్పులు దానం చేస్తారు శనికి, ఉప్పు దానం చేస్తారు శనికి, అలాగే గొడుగు దానం చేస్తారు రవికి. ఓకే, వీటిల్లో నుంచి కూడా కొన్ని వెళతాయి. ఈ ఉత్తమ గతులు ప్రాప్తించడం కోసం ఇప్పిస్తారు, దశదానాలు అంటారు చూడండి, ఎవరైనా చనిపోతే ఇప్పిస్తారు. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్ ఉంటుంది, సరేనా. అందులో ఎక్కువగా రవి శని ఎక్కువ ఉంటారు, ఎందుకంటే శని కర్మకారకుడు, రవి లీనియేజ్కి కారకుడు, మీ పితృదేవతలందరికీ రవి కారకుడు. అందుకు వాటికి ఎక్కువ సంబంధించినవి ఎక్కువ ఇప్పిస్తారు. మంచి కథలు వినడం, లేదా ఆ మంచి కథల్ని 10 మందికి వ్యాప్తి చేయడం. ఇంతకు ముందు వీటిని హరినామ సంకీర్తనలో పెట్టేవారు. పంచమం చాలా బాగుంది అంటే ఏమిటి అంటే ఊరు వాడ అంతా హరినామ సంకీర్తన చేస్తారు. ఎందుకంటే పంచమంలో ఇప్పుడు రవికి పంచమానికి ఏంటి సంబంధం? రాముడి యొక్క పిల్లలు. రాముడి పిల్లలు లవకుశుడు ఏం చేశారు? ఊరూరా తిరిగి రామనామ సంకీర్తన చేశారు. ఓకే, మంచి కథలు వినడం అంటే ఆ రోజుల్లో హరి లేని అంటాడు కదా ప్రహ్లాదుడు, హరి లేని కథే కాదు అని. ఓకే, తర్వాత మంచి డాక్యుమెంట్స్, అంటే అవసరమైన డాక్యుమెంట్స్. ఓకే, శుభపత్రాలు లేదా పత్రాలు అంటే డాక్యుమెంట్స్ అన్నమాట. ఏదో ఇల్లు ఉంది, ఆ ఇంటికి సంబంధించిన పత్రము, లేదా వివాహం యొక్క లగ్న పత్రిక ఉంది, లగ్న పత్రిక చాలా మంది దాచి పెట్టుకుంటారు జాగ్రత్తగా. వారి వారి వివాహ శుభలేఖని వాటిని, ఆ రోజు రాసిన లగ్న పత్రికని వాటిని వాళ్ళ ఆల్బమ్స్ లో పెట్టుకుంటున్నారు కదా, పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆ డాక్యుమెంట్స్. ఓకే, బట్టలు కూడా 5వ ఇంటి నుంచి చూస్తాం. ఓకే, తర్వాత వివిధ కోరికలను సాధించడానికి గొప్ప ప్రయోగాలు లేదా మంత్రాలు మంత్రసిద్ధి, సింపుల్ గా చెప్పాలంటే
పితృవుల ద్వారా సంప్రాప్తించిన ఆస్తి. దూరదృష్టి, భార్య లేదా ఆమె బంధువుల ద్వారా సంపాదించిన సంపద మరియు శ్రేయస్సు. ఒక్క నిమిషం మ్యూట్ చేసుకో హరి నువ్వు. ఓకే, భార్య ద్వారా సంప్రాప్తించిన ఇది ఎందుకంటే 7వ ఇంటి నుంచి 11వ ఇంట్లో ఉంది 5వ ఇల్లు, కాబట్టి అక్కడి నుంచి కూడా చూడొచ్చు. భార్య ద్వారా వచ్చిన లాభము, 7th హౌస్ భార్య నుంచి వచ్చిన లాభము 5వ ఇల్లు. ఓకే, వేశ్యలు లేదా విశృంఖల స్త్రీలతో వ్యవహారాలు 5వ ఇల్లు, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ విషయంలో. గాఢత లేక గంభీరత, దృఢత్వం. ఓకే, ఎందుకంటే రవి దృఢత్వానికి కారకుడు, పంచమం. దేహదారుఢ్యం ఎంత ఉంది అన్నది కూడా పంచమం నుంచి చెప్పవచ్చు. అందుకే 1వ ఇల్లు మిస్ అయినా 5వ ఇల్లు బాగుంది, బాగానే ఉంటుంది. ఓకే, అందుకని ఒక్క చోట నుంచి చెప్పేయడం కుదరదు. D1 నుంచే, దాని తర్వాత నవాంశ ఉంది, దాని తర్వాత మిగిలిన డివిజనల్ చార్ట్స్ ఉన్నాయి. కనుక ఏదో ఒకటి పట్టుకొని చాలా మంది చేస్తున్న తప్పు ఏంటి అంటే ఇదే, ఒక ముక్క పట్టుకోవడం, దాని మీద డ్యాన్స్ చేస్తూ ఉండడం. అలా చేస్తే అవ్వదు. దృఢత్వము, రహస్యాలు, వినయము. ఓకే, మంచి వార్తలను చెప్పడం, 10 మందికి మంచి వార్తను ఇవ్వడం, క్షేమంగా ఉండడం, సేఫ్టీ అంటాం కదా. క్షేమం అంటే 5వ ఇల్లు పాడైంది, క్షేమంగా ఉండడం కష్టం. సేఫ్టీ. సో 1st హౌస్ 5th హౌస్ రెండు ఇంపార్టెంట్ హౌసెస్. స్నేహం, స్నేహం 5వ ఇంటి నుంచి కూడా చూస్తాం. 11వ ఇల్లు, 5వ ఇల్లు, 2వ ఇల్లు, 4వ ఇల్లు, ఇవన్నీ కూడా స్నేహానికి కారణం. ఓకే, కావ్యాలు మరియు ప్రబంధాల పూర్తి. కొత్తగా మీరు ఏమైనా కావ్యాలు ప్రబంధాలు రాయాలి, 5వ ఇంటి నుంచి రాస్తారు. క్రియేటివిటీ కదా 5th హౌస్, అందుకు కవిత్వము అలాంటివి ఏమైనా ఉండాలంటే 5వ ఇల్లు ఉండాలి బాగా. లేదా నవాంశలో లియో అంటాం కదా, సింహాన్ని. నవాంశలో లియో బాగా ప్రబలంగా ఉంటుంది. కావ్యాలు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వినడానికి, కొత్త కథలు వినడం, కావ్యాలు వినడం, కవిత్వం వినడం. ఉండే గ్రహాన్ని బట్టి కూడా ఉంటుంది, శుక్రుడు వంటివి ఉండాలి. ఓకే, కడుపు, పొట్ట అంటాం కదా, పొట్ట ఎంత ఉంది. ఓకే, అవి కూడా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది 5వ ఇంటి నుంచి. మంత్రము, ఉపాసన, 5వ ఇంటి ఉపాసన, ఎంత బాగా ఉపాసన చేయగలరు అనేది. మళ్ళీ చెబుతున్న మాట ఏంటి అంటే 5వ ఇంట్లో ఏదో నీచ గ్రహం ఉంది, ఉపాసన బాగోలేదు, ఇంత స్పీడ్ కన్క్లూషన్స్కి ఎవరు రావద్దు దయచేసి. ఓకే, నాకు పంచమాధిపతి వ్యయంలో ఉన్నాడు, నాకు మంచి ఉపాసన ఉంది, నేను చేయగలను, కాన్సన్ట్రేట్ చేయగలను, బ్రహ్మాండం, నాకు ఉపాసనకి ఏమీ ఇబ్బంది లేదు. ఓకే, కనుక ఏదో ఒక విషయాన్ని పట్టుకొని కంప్లీట్ ఇది అయిపోయింది, దీంట్లో ఇది వేస్ట్ అలా చెప్పడం కుదరదు. అలా ఎవరు చేయకండి. ఆహ్లాదకరమైన వైభవము, ఆహారాన్ని పంపిణీ చెయ్యడము. ఓకే, ఇది కూడా ఒక రెమెడీగా మీరు యూజ్ చేయొచ్చు. అంటే 10 మందికి భోజనము పెట్టడము అన్న ఉద్దేశంలో 5వ ఇంటికి పెట్టారు. సో 5వ ఇంటి ప్రాబ్లం వస్తుంది, 10 మందిని పిలిచి భోజనం పెట్టండి. 5th హౌస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తర్వాత ధర్మము అధర్మము మధ్య తారతమ్యములు తెలిసి ఉండడం. ఓకే, మంత్రాలని జపించడం, జ్ఞానాన్ని సంపాదించడం, లోతైన ఆలోచనలు చేయడం, డబ్బు సంపాదించే సాధనాలు. ఎందుకంటే క్రియేటివిటీ, ఇప్పుడు ఇక్కడున్న అన్ని గ్రహాలన్నీ పంచమం వైపు చూపిస్తున్నాయి. అతను 9 to 5 జాబ్ అతను చేయలేడు. అతను మీరు 9 to 5 జాబ్ పుష్ చేస్తున్నారు, అతను చేయలేడు. అతను ఏదో క్రియేటివ్ పెయింటర్, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక పాట అందిస్తాడు, దాంతో ఒక 6 నెలలు బతికిస్తాడు. మళ్ళా ఇంకో పాట తయారు చేస్తాడు, మళ్ళా ఇంకో 6 నెలలు బతుకుతాడు. ఓకే, అంతేగాని ఇదేంటి వీడు 9 నుంచి 5 ఉద్యోగం చేసుకుంటున్నాను కదా, మా అబ్బాయి ఎందుకు అలా ఉన్నాడు అంటే బాగుంది, అలా ఉంది అంతే కాంబినేషన్. వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే ఇలాగే మరి క్రియేటివ్ పర్సన్. ఓకే, డబ్బు సంపాదించే సాధనాలు, మృదంగ వాయుద్య సంగీతాన్ని కలిగి ఉండడం. ఓకే, ఆ రోజుల్లో ఒకటే తబలా, మృదంగము అలాంటివి ఉండేవి, లేకపోతే ఫ్లూట్ ఉండేది. ఈ రోజుల్లో కీబోర్డు అలాంటివి అప్పుడు లేవు, కనుక అప్పుడు దొరకవు. గిటార్ లేదు, వయోలిన్ లేదు, ఇవేం లేవు. ఓకే, వీణ ఉండేది, తంత్రుల మీద వాయించేది. ఎక్కువగా ఈ డప్పు లేకపోతే మృదంగము ఎక్కువ ఉండేది. కనుక ఈ 5వ ఇంటి నుంచి మీకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ తీసుకోవచ్చు. ఓకే,
సాహిత్యంలో పాండిత్యం ఇవన్నీ శుక్రుడి యొక్క కారకత్వాలు. పంచమానికి, లవ్కి, ఎందుకంటే మీకు కళల పట్ల ఆసక్తి రావాలి అంటే రవి శుక్రుడు ఇద్దరు బాగుండాలి. సో ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అయినా సరే కామన్ పాయింట్ ఏంటి ఇద్దరికి అంటే రవికి శుక్రుడికి కళలు కవిత్వం పట్ల ఆసక్తి. ఓకే, వాటిలో ప్రవేశము లేదా ప్రావీణ్యము ఎలా ఉన్నారు ఇద్దరు అన్న దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. వారసత్వముగా మంత్రి పదవిని పొందడం, ఇది రవి వల్ల వచ్చేది. ఓకే, ఇది పంచమంలో రవి వల్ల వచ్చేది. 6వ ఇల్లు చూసి ఆపేద్దాం చాలు వాటికి. నేను వచ్చే వారం మళ్ళీ ఎప్పుడో కవర్ చేస్తాను మిగిలిన. 6th హౌస్ వ్యాధులు, ఓకే, దాస్యము ముఖ్యంగా. 5th హౌస్ సర్విట్యూడ్, మీరు ఎవరైనా కేకేస్తే మీరు ఎంతవరకు సహాయం చేస్తారు అన్నది మీ మీ కన్యని బట్టి, మీ మీ హొరోస్కోప్లో ఉన్న కన్యా రాశిలో ఉన్న గ్రహాలని బట్టి, ఎందుకంటే మేషం నుంచి అది 6వ ఇల్లు కాబట్టి దాని నుంచి, అది కాకుండా మీ లగ్నాత్తు 6వ ఇంటిని బట్టి, ఈ రెండింటిని బట్టి చేస్తారు. ఓకే, చూస్తారు మీరు ఎంతవరకు కేకేస్తే మీరు ఎప్పుడు పలుకుతారు. కొంతమంది కేకేసినా పలకరు, కొంతమంది కేక ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటారు వాళ్ళు వెళ్ళడానికి, సహాయం చేయడానికి. ఓకే, దాస్యము అనే అర్థంలో వస్తుంది ఇది. లేదా మీ బాస్ తిట్టాడు, ఒక్కొక్కడు దులిపేసుకుని బయటకు వచ్చేసి వాడు పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇంకోడు ఉంటాడు, నన్ను బాస్ తిడతాడా అని చెప్పి వెంటనే కాగితం పెట్టేసి రిజైన్ చేసి వెనక్కి వచ్చేస్తాడు. ఇద్దరికి ఒకే రకంగా తిట్టాడు, ఇద్దరిని ఒకేలా తిట్టాడు. ఒకడు దులిపేసుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఇంకోడు కాగితం ఇచ్చేసి వెనక్కి వచ్చేసాడు. ఇందులో ఏది తప్పు ఏది రైటు అని ఆలోచించకండి. ఏమో కాగితం ఇచ్చి వెనక్కి వచ్చేసిన వెంటనే వాడు అప్లై చేశాడు, పెద్ద పెద్ద పోస్ట్ వచ్చింది, అంతకంటే పెద్ద ఉద్యోగం చేశాడు, అలా కూడా ఉండొచ్చు. కనుక జడ్జ్మెంటల్గా ఉండదు దయచేసి. ఓకే, ఎవరు ఇది కరెక్టు, ఇలా చేసి ఉండాలి, అది కరెక్టు, అలా చేసి ఉండాలి అనడానికి మీరు సరిపోరు. వారికి ఏమి కర్మ రాసి పెట్టి ఉన్నది మాత్రమే చెప్పడం మన పని. దానికి ట్యూన్లో ఉందా లేదా చూడండి హోరోస్కోప్. ఓకే, ఇది ఇది రాసి పెట్టి ఉంది అబ్బాయి, నువ్వేమో ఇంకోలా పెడుతున్నావు, అటెళ్ళకు ఇటెళ్ళు అని చెప్పచ్చు. ఓకే, యుద్ధంలో పోరు మామయ్య, చతుర్థాకు తృతీయం కనుక మామయ్య లేదా పెద్దమ్మ పిన్నమ్మ అంటాం కదా, మదర్కి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కఫము, ఓకే, కణితి, ఇవన్నీ ఇంకా రోగాలు. కఫము కణితి ఆ రోజుల్లో ఇవే ఉండేవి. ఓకే, క్రూరమైన లేక భయంకరమైన కార్యకలాపాలు ఇవి కూడా ఉండొచ్చు, అంటే తాంత్రిక విద్యలు లాంటివి. ఓకే, పిచ్చి పిచ్చి పట్టడం. ఓకే, మసూచి, కలరా. ఆ రోజుల్లో రోగాలు అవే ఉండేవి, మిగిలిన వాటికి తెలియదు మనకి ఏమిటో, అది పిచ్చి అన్నారు అంతే సింపుల్గా, లేదా దెయ్యం పూనింది ఇలాంటివి పెట్టారు, తెలియని వాటికి పేరు. శత్రువులు మరియు శత్రుత్వము, లోభితనము, అనారోగ్యము, ఏమంటారు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం కదా, వెనరియల్ డిసీజెస్, ఉడకబెట్టిన అన్నము, భారీగా శ్వాస తీసుకోవడం అంటే శ్వాసకోశ ఇబ్బందులు ఉండడం, ఆస్మా వంటివి, అప్పులు అపనిందలు, శత్రువులు పొందే ఆనందం, శత్రువుల జయము లేదా శత్రువుల అపజయము రెండు కూడా 6వ ఇంటి నుంచి చూడొచ్చు. క్షయ, నయమైన రాజ్యాంగము, నయమైన రాజ్యాంగం చెప్పమా, ఓకే, హీల్డ్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఈ జబ్బు పడి బయటకు వచ్చిన వ్యక్తి. ఓకే, జబ్బు పడి బయటకు వచ్చిన వ్యక్తి, హీల్డ్ కాన్స్టిట్యూషన్. గాయాలు, దెబ్బలు తగిలి ఉండడం, మానసిక వేదన లేదా చింత, ఇవన్నీ కూడా 6th హౌస్ నుంచి వస్తాయి. చాలా తీవ్రమైన చింత. ఇంకొకటి, చింత అనడానికి రెండు అర్థాలు ఉన్నాయి. చింత అంటే బాగా చింతించుతూ ఉండడం, అయ్యో అనుకుంటూ ఉండడం. ఏ చింత లేకుండా ఉండడం కూడా కనిపిస్తుంది 6th హౌస్ బాగా బలంగా ఉంది. ఓకే, వాళ్ళకి మీరు వాళ్ళు మభ్యపెట్టలేరు, ఒరే నీకు అదైపోతుంది ఇదే, వాడిని భయపెట్టలేరు మీరు. ఇది చాలా ధైర్యవంతులు. కంటికి తరచుగా వచ్చే వ్యాధులు, భిక్షను స్వీకరించడం. ఓకే, 6th హౌస్ బాగా బలంగా ఉన్నవాడు భిక్ష తీసుకోలేడు. కారణం ఏంటంటే వాడికి ఉచితంగా ఎవడు ఇచ్చింది నాకొద్దు, నేను కష్టపడి సంపాదించుకుంటాను. 6వ ఇల్లు. ఓకే, 6వ ఇల్లు ఏంటి, బద్ధకాన్ని చూపిస్తుంది లేదా మీ దినచర్యని చూపిస్తుంది. మీరు బాగా పని చేస్తున్నారు, రోజు మీరు పొద్దున్నే లేస్తున్నారు, వీధిలోకి వెళ్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు వస్తున్నారు, లేదా వ్యాపారం చేస్తున్నారు వస్తున్నారు, లేదా ఏదో కర్మ చేస్తున్నారు వస్తున్నారు, డబ్బు వస్తుంది, బతుకుతారు. 6వ ఇల్లు బాగా వీక్గా ఉంది. ఓకే, 6వ ఇల్లు బాగా వీక్గా ఉంటే ఏం చేస్తారు, ఏ పని చేయరు, బద్దకిస్తారు. 4వ ఇల్లు బాగా బలంగా ఉంది, 6వ ఇల్లు బాగా వీక్గా ఉంది, మీకు ఏం కనిపిస్తుంది అంటే బద్దకిష్టం. అంతేగాని అది అది ఉచ్చులో ఉందని సంకలు కొట్టేసుకోవడం, ఇది ఇది కూడా ఉచ్చులో ఉందని సంకలు కొట్టేసుకోవడం, అలాంటి పిచ్చి పని చేయకూడదు.
ఓకే, బద్ధకముకి 6th హౌస్ కారణం. అలాగే బద్ధకం లేకుండా ఉండడానికి కూడా 6th హౌస్ కారణం. టైంకు ఆహారం తినకపోవడం, ఓకే, జీవితంలో పతనం అయిపోవడం, నష్టాలు చూడడం, విధ్వంసం చూడడం, లేదా వీటన్నిటిలో నుంచి బయటపడి శత్రుజయం పొందడం, ఇవన్నీ కూడా పనికొస్తాయి. లాభాలు పొందడం, పని చేసి పని వెర్రి పట్టిపోయి, డబ్బు వెర్రి పట్టిపోయి బాగా డబ్బు సంపాదించడం. ఎందుకంటే డబ్బు వెర్రి అవుతుంది కొద్ది రోజులు పోయిన తర్వాత. 6th హౌస్కి ఏమవుతుంది, ఒకసారి పెట్టావు డబ్బు వచ్చింది, బాగా కష్టపడ్డావు డబ్బు వచ్చింది, ముందుకెళ్ళావు, ఇంకొంచెం బాగా కష్టపడ్డావు, డబ్బు వ్యసనం అవుతుంది ఇంకప్పుడు అది. ఓకే, అది తప్పుగా తీసుకోవద్దు దయచేసి. ఓకే, ఏది ఇందులో తప్పు కాదు, ఏది ఇందులో ఒప్పు కాదు. మీరు కాదు డిసైడ్ చేయవలసింది, అతనికి ఏం కావాలో అతను చూసుకుంటాడు. అల్సర్స్, ఓకే, తర్వాత తన కీర్తిని తాను కాపాడుకోవడం. ఎందుకంటే రోజు మీరు చేసే పనిని బట్టి మీకు కీర్తి ఉంటుంది. మీరు ఎక్కడో రోజు సాయంత్రం 7 గంటలకు పడిపోతున్నారు అనుకోండి, 7:30కో 8 గంటలకు, ఏం కీర్తి వస్తుంది? అమ్మ మీ అబ్బాయి పడిపోయాడు, వెళ్ళి తెచ్చుకోండి అన్న కీర్తి వస్తుంది. లేదు, రోజు ఉదయం సాయంత్రం 5:30 6 గంటలకల్లా దీపం పెడుతున్నారు, ఏం కీర్తి వస్తుంది? ఆ కీర్తి వస్తుంది. ఓకే, 6 రుచులు, 6 రుచులు షడ్రుచులు కదా, అది కూడా 6వ ఇంటి నుంచి వస్తుంది. షడ్రసోపేతమైన భోజనము చేయడము 6వ ఇల్లు. బాగా 6వ ఇల్లు బాగున్న వాడికి ఏమిటనిపిస్తుంది అంటే, నా మొత్తం 6 రుచులు వేసుకుని భోజనం చేయాలనిపిస్తుంది. తప్పేమీ లేదు. సేవకులు, దొంగతనము, వాళ్ళ దొంగల వల్ల బాధలు, ఓకే, లూటీ అయిపోవడం, లేదా జైలు శిక్ష అనుభవించడం. 12వ ఇల్లు నిజానికి జైలు శిక్షకి ఇది, కానీ 6వ ఇల్లు కూడా, ఎందుకంటే 12వ ఇంటిని చూస్తోంది కాబట్టి. సోదరులు మరియు ఇతరుల నుండి కలహాలు. ఓకే, నిజానికి 6వ ఇల్లు జ్ఞాతులు అంటాం. జ్ఞాతులు అంటే కజిన్స్ అంటాం కదా. మహాభారతంలో చూస్తే మీరు జ్ఞాతుల వలన ఇబ్బంది వచ్చింది కనుక షష్టమాన్ని మనము అందుకనే శత్రుభావంగా చూస్తాం. కౌరవులు పాండవులు నిజానికి ఒకరికొకరు అన్నదమ్ములు, కజిన్స్ కదా. కజిన్స్ అంటే జ్ఞాతులు. ఓకే, కనుక అప్పటి నుంచి ఏమిటైంది అంటే జ్ఞాతుల వలన ఎక్కువ కలహాలు వస్తాయి. బయట వాళ్ళు ఎప్పుడు మనకు బాగానే ఉన్నట్టు ఉంటారు, కజిన్స్ నుంచే ఎక్కువ కలహాలు ఉంటాయి. ఎందుకంటే మనం బాగుపడిపోతే వాళ్ళు చూడలేరు కాబట్టి. సరే, ఇది 6 ఇళ్ళకి. ఇక్కడ ఆపుదాం ఇవాళ. రేపు క్లాస్ లేదు, సారీ ఇంగ్లీష్ కాదు కదా మీకు. ఓకే, రేపు నెక్స్ట్ వీక్ ఉంది క్లాస్. ఎవరికైనా క్వశ్చన్ గట్రా ఉంటే అడగండి, లేదంటే చాలు. Sure. అర్థమైందా? ఏం చాలా కష్టంగా ఉందా? కొత్త వాళ్ళే అందరూ, పాత వాళ్ళే ఉన్నారు, అర్థమయ్యే ఉండాలి. చలో, ఓకే, థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అందరికి. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ.